హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమికల్ ఈక్విలిబ్రియంలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో అడిగే టాపిక్ ఏంటంటే కేసీ కేపీ రిలేషన్ అండి. దీని మీద మీకు వాడు ఈక్వేషన్స్ ఇస్తాడు, ఇచ్చేసి వాటికి కేసీ కేపీ రిలేషన్ అనేది అడుగుతుంటాడు. చాలా ఇంపార్టెంట్. అలాగే ఆబ్జెక్టివ్లో కూడా అడుగుతాడు. ఈ వీడియో మీరు కరెక్ట్గా 5 minutes కానీ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. ఓకేనా? లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ కెమికల్ ఈక్విలిబ్రియం మనం కేసీ కేపీ రిలేషన్ అని చెప్పుకున్నాం. సో అందులో మీకు ఇంపార్టెంట్ 4 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. సో చాలా ఈజీ, డెడ్ ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ వాడు ఏమంటాడంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడు. చూడండి, N2 plus 3H2 gives rise to 2NH3. సో ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కింద గ్యాస్ ఫేజ్ అని మెన్షన్ చేస్తాడు, లేదంటే ఇంకొన్ని రియాక్షన్స్ లో సాలిడ్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్ అని కూడా మెన్షన్ చేస్తాడు. సో నేను చెప్పేది క్లారిటీగా రండి. ఇది ఒక ఈక్వేషన్. ఇంకో ఈక్వేషన్ చూద్దాం. 2SO2 plus O2 gives rise to 2SO3. ఎక్కువగా ఈ 2 రియాక్షన్స్ అడుగుతుంటారు ఎగ్జామ్ లో. చాలా ఈజీ అండి. 4 స్టెప్స్ ఉంటాయి, 4 మార్క్స్ అంతే. ఓకేనా? మరికొన్ని కూడా చూద్దాం. అలాగే చూడండి, N2 plus O2 gives rise to 2NO. ఇప్పుడు ఇది కూడా మనకి చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తాడు, ఫేజ్ మెన్షన్ చేస్తాడు. సో ఖచ్చితంగా మనం దాన్ని అబ్జర్వ్ చేయాల్సిందే. అలాగే నెక్స్ట్ 4th వన్, PCl5 gives rise to PCl3 plus Cl2. ఇక్కడ కూడా మీకు ఫేజ్ అయితే ఇస్తాడు. ఇక్కడ చూడండి, గ్యాస్ ఫేజ్. ఓకేనా? గ్యాస్ ఫేజ్. సో ఎక్కువగా మీకు ఏంటంటే 3 మోడల్స్ ఇందులో ఉన్నాయి. సో ఈ 3 మోడల్స్ మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు పబ్లిక్ ఎగ్జామ్ కావచ్చు, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో కావచ్చు, మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏమంటాడంటే డెరైవ్ ది రిలేషన్ బిట్వీన్ కేసీ అండ్ కేపీ అంటాడు. ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అంటాడు. ఇక్కడ మీకు ఏ రియాక్షన్స్ అయినా వాడు ఎగ్జామ్ లో ఇవ్వచ్చు. చాలా ఈజీగా మీరు ఎలా రాయొచ్చో చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్. జనరల్ గా కేసీ కేపీ రిలేషన్ మనం ఏంటో ఫస్ట్ నేర్చుకోవాలి. సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ చూడండి, కేపీ అండ్ కేసీ రిలేషన్. ఈ రిలేషన్ ఏంటి అంటే కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. ఇది రిలేషన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ దీనికి ఎలా అప్లై చేయాలనేది చూడండి, క్లారిటీ చూపిస్తాను. వేర్ డెల్టా ఎన్ ఈక్వల్ టు సింపుల్ గా ఎన్పి మైనస్ ఎన్ఆర్. ఎన్పి మీన్స్ నెంబర్ ఆఫ్ moles of products. చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ products మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకేనా? సో ఇది జనరల్ గా ఫార్ములా అండి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఓన్లీ గ్యాస్ ఫేజ్. దీనికి అప్లై చేయాలంటే మనకు ఓన్లీ ఈ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఎలా ఉండాలంటే గ్యాస్ ఫేజ్ లో మాత్రమే ఉండాలి. లిక్విడ్ ఫేజ్ గానీ సాలిడ్ ఫేజ్ గానీ ఉంటే మనం దాన్ని 0 గానీ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చూడండి, డెల్టా ఎన్ మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు కేపీ కేసీ రిలేషన్ అనేది వస్తుంది. ఓకే? సో ఇప్పుడు మీరు క్లారిటీగా చూడండి. ఫస్ట్ వన్, ఈక్వేషన్ 1 కి మనం రిలేషన్ రాదు. ఫస్ట్ వన్. సో ఒకటి వస్తే మీకు మ్యాక్సిమం అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ కి ఫస్ట్ డెల్టా ఎన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. డెల్టా ఎన్ ఈక్వల్ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో 2 మోల్స్ అంటే 2 మైనస్. ఓకేనా? ఫస్ట్ ఇది మీరు ఎగ్జామ్ లో రాయాలి. రాసాక అప్పుడు దీనికి ఆన్సర్ రాసుకోండి. 2 మైనస్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్. నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే 1 + 3 కదా. 1 + 3 అంటే మీకు ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 2 - 4 = -2. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా.
సో డెల్టా ఎన్ ఈక్వల్ టు -2 వచ్చింది. సో డెల్టా ఎన్ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ 2, ఆర్టీ పవర్ -2. ఆర్టీ పవర్ -2 అంటే సింపుల్ గా మనం ఎలా రాయొచ్చు, కేపీ. ఓకేనా, జనరల్ గా ఇది బైలోకి వస్తుంది కదా, బైలోకి వస్తుందా అంటే కేపీ ఇంటూ ఆర్టీ స్క్వేర్ ఈక్వల్ టు కేసీ. సో ఇప్పుడు కేసీ కేపీ రిలేషన్ ఏంటంటే కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీయా, కేసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేపీయా, ఓకేనా, లేదంటే కేపీ ఈక్వల్ టు కేసీ అని మనకు 3 రిలేషన్స్ అయితే వస్తాయి. ఆ 3 రిలేషన్స్ మనం ఎలా మెన్షన్ చేస్తాం అంటే జనరల్ గా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలా మంది. సో చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, కేపీ ఇంటూ ఆర్టీ స్క్వేర్ అంటే ఆర్టీ స్క్వేర్ వాల్యూని కేపీని మల్టిప్లై చేస్తే కేసీ వస్తుంది. అంటే కేసీ అనేది కేపీ కంటే ఎక్కువ. అంటే సపోజ్ కేపీ ఈక్వల్ టు 2 అనుకున్నాం అనుకోండి, ఆర్టీ స్క్వేర్ ఈక్వల్ టు 4 అనుకున్నాం అనుకోండి, అంటే ఎంత వస్తుంది, 8 వస్తుంది. అంటే ఇక్కడ కేపీ వాల్యూ ఎంత, 2, కేసీ వాల్యూ ఎంత, 8. అంటే విచ్ ఈస్ గ్రేటర్ వాల్యూ అంటే ఏం చెప్తాం, కేసీ. ఓకేనా, సో సింపుల్ గా therefore కేసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేపీ. ఇది రిలేషన్ అండి. ఓకే, అంటే మీరు ఒకటి క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. డెల్టా ఎన్ వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే ఖచ్చితంగా అది కేసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేపీ వస్తుంది. ఓకేనా, లేదు అంటే పాజిటివ్ వచ్చింది అనుకుంటే రివర్స్ వస్తుంది. అది కూడా మనం మీకు ఈ ఈక్వేషన్ లో చూపిస్తాను. ఓకే, ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఈ రిలేషన్ మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఫస్ట్ దానికి మనం ఎలా డెరైవ్ చేసాం మీరు క్లారిటీ చూసారు. ఇప్పుడు సెకండ్ వన్ కూడా చూద్దాం. ఓకే, సెకండ్ వన్ ఏంటి, 2SO2 + O2 గివ్స్ రైజ్ టు 2SO3 అని చెప్పుకున్నాం. ఓకేనా, సేమ్ ఇప్పుడు సెకండ్ వన్ కి ఆన్సర్ రాద్దాం. సెకండ్ వన్ కి ఆన్సర్ ఇది క్లారిటీ, దేనికైనా ఇది కామన్ గా మీరు రాయాల్సిందే. ఇది రాసాకే ఈ ఆన్సర్ మీరు రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికి డెల్టా ఎన్ క్యాలిక్యులేట్ చేయండి. సెకండ్ వన్ అండి, అంటే ఈ ఈక్వేషన్. ఇప్పుడు డెల్టా ఎన్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ ఎన్ఆర్ కదండి. సో ఇందులో ఎన్పి అంటే ఏంటి, 2 moles గ్యాస్ ఫేజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ మైనస్ 2 + 1 అండి. ఇక్కడ నెంబర్ ఏం లేదు అంటే 1 యూనిట్ అని అర్థం. 1 mole అంటే ఏమొచ్చింది, 2 - 3 = -1. సో ఇది కూడా నెగిటివ్ వాల్యూ కదా, ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. కనుక నెగిటివ్ వాల్యూ వస్తే రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో సేమ్ ఇప్పుడు చూడండి, therefore కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ -1. ఓకే, -1 అంటే మనం ఎలా రాస్తున్నాం, ఆర్టీ అంటే కేసీ బై ఆర్టీ వస్తుంది కదా. సో ఆర్టీ మనం లెఫ్ట్ సైడ్ పాస్ చేస్తే ఏమొస్తుంది, కేపీ ఇంటూ ఆర్టీ ఈక్వల్ టు కేసీ. సో సేమ్ ఇక్కడ ఏం మారలే, సేమ్ కనుక, కాకపోతే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ లేదు. సో సేమే. therefore కేసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేపీ. ఇంకొక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ ఫస్ట్ మనం డెల్టా ఎన్ వాల్యూని ఇండికేట్ చేసేది, దట్ మీన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు వచ్చే రిలేషన్ బేస్డ్ ఆన్ మనకి ఏమొస్తుందంటే కేసీ అనేది గ్రేటర్ దానా, కేపీ గ్రేటర్ దానా, కేసీ ఈక్వల్ టు కేపీయా. సో ఇక్కడ మనం 3 రిలేషన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మనం నేర్చుకున్న ఫస్ట్ 1 రిలేషన్ అండి. ఇంకా రిమైనింగ్ 2 రిలేషన్స్ కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, ఇది ఓకే కదా. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఓకేనా, థర్డ్ వన్ ఏంటి, N2 + O2 గివ్స్ రైజ్ టు 2NO. థర్డ్ వన్ చూడండి, ఫస్ట్ థర్డ్ వన్ కి డెల్టా ఎన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. డెల్టా ఎన్ ఈక్వల్ టు ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈక్వల్ టు 2 అండి, మైనస్ రియాక్టెంట్స్ 1 + 1. 1 + 1 అంటే 2 కదా. అంటే డెల్టా ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే చూడండి, therefore కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ 0.
RT పవర్ 0 మీన్స్ 1 అండి, మనకి అది తెలిసిందే కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, KP ఈక్వల్ టు KC, అది రిలేషన్ అండి. అంటే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 మనకు వచ్చింది అంటే సో ఖచ్చితంగా KP ఈక్వల్ టు KC వస్తుంది. ఇటువంటి ఈక్వేషన్స్ మీకు ఎక్కడ కనిపించినా అంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే మోల్స్ ఈక్వల్ గా వస్తే ఖచ్చితంగా KP ఈక్వల్ టు KC రిలేషన్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. ఓకే, ఈ ఫోర్త్ వన్ లో మీకు వచ్చే రిలేషన్ అంటే చూద్దాం. ఫోర్త్ వన్ లో మీరు డెల్టా ఎన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. డెల్టా ఎన్ ఈక్వల్ ఇక్కడ చూడండి, ప్రోడక్ట్స్ ఎన్ని వచ్చా మనకు 1 + 1 2 మోల్స్ వచ్చాయి. 2 1 + 1 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్ టు 1. సో ఈక్వల్ టు టోటల్ వాల్యూ డెల్టా ఎన్ ఈక్వల్ టు 1. Therefore KP ఈక్వల్ టు KC into RT పవర్ 1. RT పవర్ 1. ఓకే, RT పవర్ 1 అంటే మనకి ఏమొస్తుంది, therefore KP ఈక్వల్ టు KC into RT. సో ఇక్కడ ఏమొచ్చిందండి, మనం ఆల్రెడీ ఫస్ట్ వన్ సెకండ్ వన్ లో మనకి ఏం చెప్పుకున్నాం, KP into RT వచ్చింది అక్కడ. ఇక్కడ KC into RT వచ్చింది అంటే మనకి ఏమర్థం అవుతుంది, therefore KP ఓకేనండి ఈజ్ గ్రేటర్ దాన్ KC. అంటే మీకు ఇక్కడ 3 కేసెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ KP ఈక్వల్ టు KC వచ్చింది, KP ఈజ్ గ్రేటర్ దాన్ KC వచ్చింది. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ కి వచ్చాయి, KC ఈజ్ గ్రేటర్ దాన్ KP వచ్చింది. ఇది KP గ్రేటర్ దాన్ KC. సో ఇలా మీకు వాడు ఏ రియాక్షన్ ఇచ్చినా చాలా ఈజీగా మీరు డెల్టా ఎన్ వాల్యూని KC KP రిలేషన్ మీరు ఈజీగా రాయొచ్చు. అంటే మీకు ఇది 4 మార్క్స్ అడుగుతాడండి, ఫస్ట్ 2 మ్యాక్సిమం అడుగుతూ ఉంటాడు. ఈ కూడా మీకు 2 మార్క్స్ రావచ్చు, లేదంటే ఆబ్జెక్టివ్ లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.